జనరల్గా ఈ అవార్డులు డైలీ జర్నలిజంలో బాగా నిష్ణాతులైన వాళ్ళకి ఇవ్వడం అన్నది కామన్గా జరిగే ప్రాక్టీస్. బట్ ఇక్కడ బొప్పన విష్ణు గారు సినిమా జర్నలిస్టులను కూడా గుర్తించి వాళ్ళ సీనియారిటీకి వాళ్ళ ఎక్స్పీరియన్స్కి కూడా ఒక వాల్యూ ఉందని చెప్పి ఇప్పుడున్న ఈ డిజిటల్ మీడియా యుగంలో మమ్మల్ని కూడా గుర్తించి ఈ అవార్డు ఇవ్వడం అన్నది నేను చాలా పెద్ద ఆనర్గానే భావిస్తున్నా ఇప్పుడున్న ఈ సందర్భంలో. కాకపోతే ఏంటంటే లెజెండ్స్ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి, నాగేశ్వరరావు దగ్గర నుంచి, కృష్ణ గారు, శోభన్ బాబు గారు, చిరంజీవి గారు, ఈ రోజున ఉన్న టాప్ ఆర్డర్ యంగ్ హీరోస్ అందరితోని కలిసి పనిచేసి, డైరెక్టర్లు పెద్ద పెద్ద డైరెక్టర్లతో కలిసి పనిచేసి, ఈ రోజున్న యంగెస్ట్ డైరెక్టర్స్తో కూడా కలిసి పనిచేసే అవకాశం ఈ సినిమా మీడియా అన్నది నాకు అవకాశం కల్పించింది. అఫ్ కోర్స్ ఐ ఆల్సో వర్క్డ్ ఇన్ డైలీ జర్నలిజం. ఐ పర్సనల్లీ వర్క్డ్ ఫర్ 3 చీఫ్ మినిస్టర్స్ ఇన్ ది స్టేట్. నేను ఒక్కడే బీయింగ్ ఏ ఫిల్మ్ జర్నలిస్ట్. అది నా నాలెడ్జ్కి, నా చదువుకి వాళ్ళు ఇచ్చిన గౌరవం. అవి కొన్ని మధురమైన జ్ఞాపకాలు, ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఈ 40 ఏళ్లలో. ఆ మధురమైన జ్ఞాపకాలలో ఈ వేదిక మీద నేను పుచ్చుకున్న విష్ణు అందించినది కూడా ఒక మంచి మెమొరీగా నేను దాచుకుంటానని మీ అందరి ముందు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇవాళ నుంచి అతను పాన్ పరాగ్ మానేస్తున్నాను ప్రామిస్ చేస్తున్నాడు. పాన్ పరాగ్ అన్నది అవి లైఫ్లో ఒక భాగంగా అందరికీ మారిపోయాయి. కాబట్టి మీరు సమాజాన్ని ఉద్ధరించాల్సి, ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు. ఇవాళ ఇన్ఫ్లుయెన్స్ చేయటం ఏంటంటే మీరు ఇవాళ నుంచి పాన్ పరాగ్ మానేసి మీరు కూడా వాడొద్దు అని అందరికీ చెప్తారు. ఇంకా చెప్తారు, సమాధానం లేదు ఇంకా లేదు. కాదు నేను చెప్తా. నేను అప్పుడే మానేసి చాలా రోజులైంది. అన్నయ్య ఏంటంటే అప్పుడెప్పుడో గుర్తుపెట్టుకుని ఇప్పుడు చెప్తున్నాడు కాబట్టి అన్నయ్య కాబట్టి ఊరుకోక తప్పదు. మా భరద్వాజ్ అన్నయ్య అందరికీ ఇలాంటి చక్కటి సలహాలు, ఉచిత సలహాలు కావు, సముచితమైన సలహాలు ఇవ్వడంలో ఆయన సిద్ధహస్తుడు కాబట్టి ఆయన సలహాని నేను అప్పుడే చాలా కాలంగా పాటిస్తున్నానని సవనీయంగా అన్నయ్య ముందు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.